హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రఫీ. చాలామంది ఆధార్ అనేది అకౌంట్కి లింక్ అయిందో లేదో అని, అంటే ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో అని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన ఆధార్ కార్డు అకౌంట్ నంబరు ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో తెలవడానికి ఒక లింక్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎన్పిసిఐ లింక్ అని కొట్టాలి. చూడండి, వచ్చింది. తర్వాత దాంట్లో ఎన్పిసిఐ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కన్జ్యూమర్, మీడియా, డెవలపర్స్ ఇవన్నీ వస్తాయి. దాంట్లో కన్జ్యూమర్ అనే ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో మళ్ళీ యూపీఐ కంప్లైంట్, అదర్ ప్రోడక్ట్ కంప్లైంట్, ఏటీఎం, చెక్ యువర్ ఎన్సిటీ డిజిగ్నెస్ ఇవన్నీ వస్తాయి. దీంట్లో భారత్ ఆధార్ సెండింగ్ అనే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక హోమ్ బటన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ సెండింగ్, డిసింగింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంటుంది. దీంట్లో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే దాన్ని తీసుకోండి. చూడండి, స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఆధార్ నంబర్, అంటే తల్లి యొక్క ఆధార్ నంబర్ కొట్టాలి. అదేవిధంగా కింద క్యాప్చర్స్ కొట్టండి. చెక్ స్టేటస్ అనే మీద కొట్టండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీతో లాగిన్ అవ్వండి. కన్ఫర్మ్ అని బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మాది ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్కి లింక్ అయి ఉంది. అంటే ఎనేబుల్డ్ ఫర్ డెబిట్, అంటే డైరెక్ట్గా మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాలైనా కూడా మన ఈ గ్రామీణ బ్యాంకులో డైరెక్ట్గా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చర్డ్ డేట్ అంటే మన అన్ని ఎలిజిబుల్లో ఉన్నామని అర్థం. ఎప్పుడైతే లాస్ట్ అప్డేట్ చేసామో అనేది లాస్ట్ అప్డేట్ కార్డ్ చూపిస్తుంది. మనం ఎప్పుడైతే వాళ్ళకి డేటా ఇచ్చామో అనేది ఇక్కడ 2017 మార్చ్ 2 అనేది చూపిస్తుంది. ఈ విధంగా మన అకౌంటు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో ఈ లింక్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి.